ఇటీవల కురిసిన అకాల వర్షాల రీత్యా మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముంపునికి గురై గత 4 రోజులుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న అక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ ఆహారం మంచినీళ్ళు అందక పడుతున్న కష్టాలను చూసి రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా దీనికి చేయూతనివ్వాలని కోరిన దాని మీదుగా మన జిల్లా కలెక్టర్ మేరకు లయన్స్ క్లబ్ భీమవరం వారి ఆలోచనతో ఇక్కడ మనం పూర్వపు మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ మరియు పూర్వపు పాస్ట్ గవర్నర్ అయినటువంటి సిహెచ్ కృష్ణారావుని మనం కలిసిన పిదప ఆయన ముందుకు వచ్చి ఈరోజు 3,000 మందికి సరిపడా ఆహారం పొట్లాలని ఒక 2 లక్షల రూపాయలు వెచ్చించి ఆయన పంపించడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన కృష్ణరాజు గారిని భీమవరం క్లబ్ తరఫున ముందుగా అభినందిస్తూ, అలాగే ఇటువంటి కార్యక్రమాలకి భీమవరంలో ఉన్న ప్రముఖులు కానీ లేకపోతే లయన్స్ మెంబర్స్ కానీ అందరూ కూడా వచ్చి ఇంకా కావాలనేది గవర్నర్ గారి కోరిక ఉంది, ఇంకా ఎంతో కొంత చేయూత ఇవ్వాలని. మరి దీనికి అందరూ కూడా ముందుకు వచ్చి ఏమన్నా వీలైతే సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యన విజయవాడలో జరిగిన వరదల వల్ల అనేక మంది గృహాలు కోల్పోవడం, రోడ్డున పడటం జరిగింది. మరి వారందరికీ కూడా మనవంతు బాధ్యతగా ఒక సామాజిక స్పృహతో మరి వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాగరాణి గారు ఆదేశాల మేరకు ఈ రోజున 3,000 మందికి ఈ భోజనం ప్యాకెట్ ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. మరి ఈ ప్యాకెట్ ఫుడ్ అరేంజ్ చేసి ఇది విజయవాడ పంపించడం జరుగుతుంది. ఇది మా యొక్క విన్నపం. ఈ విజయవాడలో మరి గత 4 రోజులుగా అనేక మంది ఆహారం అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ 3,000 మంది ఏంటంటే కొంతవరకు పూర్తిగా మేము ఎలాగా చేయలేము, కనీసం కొంతమందికైనా ఆకలి తీద్దామని చెప్పేసి ఈ 3,000 మందికి 2 లక్షల రూపాయలు వేయంతో నా వ్యక్తిగత ఫండ్తో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి మిగతా వారందరూ కూడా భీమవరంలో ఉన్న పెద్దలందరూ కూడా స్పందించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయవాడలో జరిగిన విపత్తుకి ప్రజలందరూ ఆహారం లేక నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతూ చెప్పలేనంత బాధతో వాళ్ళు ఉన్నారని అక్కడ కలెక్టర్ గారి దృష్టికి రాగానే కలెక్టర్ గారు మా కృష్ణరాజు గారి దృష్టికి తీసుకొచ్చారండి. కృష్ణరాజు గారి ద్వారా ఆయన కూడా పెద్ద మనసుతో ఆలోచించి లయన్స్ క్లబ్ ద్వారా కూడా మేము సహకారం చేస్తున్నాం. భీమవరం లయన్స్ క్లబ్ తరఫున అందరికీ నమస్కారం అండి. ఇటీవల విజయవాడలో కురిసినటువంటి వర్షాలకి మరి అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, కనీస ఆహార వసతులు కూడా లేకుండా. ఇందులో భాగంగా నిన్న జిల్లా కలెక్టర్ గారి విజ్ఞప్తి మేరకు మా భీమవరం లయన్స్ క్లబ్ తరఫున ఏవైతే నిల్వ ఉండే ఆహార పదార్థాలు, రస్కులు కానివ్వండి, బిస్కెట్స్, బ్రెడ్ ఇలాంటివి అందజేయడం జరిగింది. ఈరోజు సుమారు 3,000 మందికి మా భీమవరం లయన్స్ క్లబ్ సభ్యులు, అదేవిధంగా పిఎన్జేఎఫ్ లైన్ సిహెచ్ కృష్ణరాజు గారు, గ్లోబల్ సర్వీస్ కోఆర్డినేటర్ గారు, మరి ఆయన ముందుకొచ్చి ఆయన వ్యక్తిగత ఆర్థిక సహాయంతో అనగా సుమారు 2 లక్షల రూపాయలు వెచ్చించి అక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి హైజీనిక్ ఫుడ్ భోజనం ఏర్పాట్లు చేసి భీమవరం నుంచి ఇప్పటికిప్పుడు విజయవాడ పంపించడం జరుగుతుందండి. మరి 3,000 మందికి చేసే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కృష్ణరాజు గారికి మా భీమవరం లయన్స్ క్లబ్ తరఫున, అదేవిధంగా లయనిజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఎవరైనా కానీ ఇంకా సర్వీస్ చేయాలనే ఉద్దేశం ఉంటే లయన్స్ క్లబ్ వారిని సంప్రదిస్తే మీకు సహాయ సహకారాలను అందజేస్తామండి. జై హింద్. ఇంట్లో